ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ ఒకలా ఉంటే రాయలసీమ పాలిటిక్స్ మరోలా ఉంటాయి. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ నేతలే నియోజకవర్గాల్లో తిరుగుతారు. ప్రతిపక్ష నేతలు మాత్రం సొంత నియోజకవర్గాలు వదిలేసి మరో చోట తలదాచుకుంటారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ కనిపిస్తుందా? తన సొంత ఇలాకాలో అడుగు పెట్టేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు అధికార పార్టీ నేతలే కాదు, పోలీసులు కూడా చుక్కలు చూపిస్తున్నారా? అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కక్ష సాధింపు చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గం ముఖం చూడని పెద్దారెడ్డి ఓసారి నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలను జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం తీవ్రంగా తిప్పికొట్టింది. దాంతో ఆయన పక్క రాష్ట్రంలో తలదాచుకున్నారు. ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా తాడిపత్రి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. కానీ ఆయన్ను నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలు తమ చేతుల్లో ఉండవని చేతులెత్తేస్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలతో మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన పెద్దారెడ్డిని అడ్డుకుంటామని, అంతేకాకుండా దాడి కూడా చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రకటించారు. అంతకుముందే సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో వాహనాలు అడ్డుపెట్టి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఓ మాజీ ఎమ్మెల్యేను తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా పోలీసులే అడ్డుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రికి వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఇరు వర్గాల ఘర్షణ తలెత్తుతుందని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయన్న సమాచారంతోనే ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని పెద్దారెడ్డి ఓడించారు. అప్పటి నుంచి మొన్నటి ఎన్నికల వరకు జేసీ ఫ్యామిలీని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఒకానొక దశలో జేసీ ఇంటికి వెళ్లి మరీ రచ్చ చేశారు. అప్పట్లో తనను చంపినా సరే తాను తాడిపత్రి దాటిపోనని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ విజయం సాధించడంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు వణికిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక ఒకసారి మాత్రమే పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు. ఆయన రాకతో తాడిపత్రిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత దీపావళిలోపు తాడిపత్రి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేదే లేదని జేసీ వర్గం ప్రకటించడంతో వెనక్కి తగ్గారు. అయితే కొద్ది రోజులుగా హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో తాడిపత్రిలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారట. భారీ కాన్వాయ్తో నియోజకవర్గంలో అడుగు పెట్టారట. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలా అడుగు పెడతారో చూస్తానంటూ సవాల్ విసరడంతో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. మొత్తంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డిగా సీన్ మారిపోయింది. తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు పెద్దారెడ్డి ప్రయత్నిస్తుండగా జేసీ దివాకర్ రెడ్డి ఎలా అడుగు పెడతావో చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. చూడాలి మరి పెద్దారెడ్డి తాడిపత్రిలో కాలు మోపుతారా, లేదంటే మరికొద్ది రోజులు వేచి చూస్తారా అనేది తెలియాల్సి ఉంది.